జగన్ కు మైలేజ్ ఇస్తున్న కూటమి. జగన్ ను రోడ్డు మీదకు వచ్చేలా చేసిందెవరు? అంబటి ఇంటిపై అంత రచ్చ చేయకపోతే జగన్ ను పట్టించుకునేదెవరు? అనవసరంగా జగన్ కు ఛాన్స్ ఇస్తున్న కూటమి. కడుపులో చల్ల కదలకుండా తన మానాన తాను పబ్జీ ఆడుకుంటూ కూర్చునేవాడు. ఎప్పుడో బుద్ధి వచ్చినప్పుడు బయటికి వచ్చేవాడు. బోరు కొట్టినప్పుడు ప్రెస్ మీట్ పెట్టేవాడు. కాస్త గాలికి తిరగాలనుకున్నప్పుడు హెలికాప్టర్ తెప్పించుకొని గాల్లో ఎగురుతూ బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి చూసి వెళ్లిపోయేవారు. ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్లిపోయారో ఎవరికీ తెలిసేది కాదు కూడా. అలాంటి జగన్ ను రోడ్ల మీద తిప్పుతారా? ఆయనకు చెమటలు పట్టిస్తారా? ఆయనపై దుమ్ము పడేలా చేస్తారా? ఎంత వరస్ట్ ప్రభుత్వం ఇది! రాష్ట్రంలో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ ఇంత ప్రదర్శన చేయడానికి కారణమైంది ఖచ్చితంగా టీడీపీనే. కనీసం ఓ 4 రోజుల పాటు వైఎస్ జగన్ టీవీలో కనిపించాడంటే కారణం టీడీపీనే. వార్తల్లో చర్చనీయాంశంగా మారాడంటే రీజన్ ఖచ్చితంగా టీడీపీనే. ఇంత రచ్చ చేసి జగన్ కు మైలేజ్ తెప్పించే ప్రయత్నం చేస్తున్నది టీడీపీ కాక మరేమిటి? జగన్ పరామర్శ యాత్రలు చేయడానికి, దాన్ని ఓ బల ప్రదర్శనగా మార్చడానికి కారణమైంది ఈ ప్రభుత్వ అనాలోచిత అసమర్థత విధానమే. అంబటి రాంబాబు ఇంటిపై దాడికి వెళ్లకుండా ఉండుంటే జగన్ కు ఛాన్స్ దొరికేది కాదు. పోనీ సారీ చెప్పిన తర్వాత అయినా ఆగిపోయి ఉంటే ఓ మర్యాదగా ఉండేది. అలా కాకపోయినా చట్టబద్ధంగా వ్యవహరించి ఉంటే వైఎస్ జగన్ బెంగళూరు ప్యాలెస్ నుంచి బయటికి వచ్చేవాడే కాదు. ఇది ఖచ్చితంగా టీడీపీ నేతల తప్పిదమే. నిజానికి రాష్ట్రంలో జగన్ జపం వినిపించడం లేదు. ఎక్కడా వైసీపీ పేరు ఎత్తడం లేదు. దాదాపుగా పడుకుండిపోయింది ఆ పార్టీ. వైసీపీ కార్యకర్తలు నిస్తేజంగా మారిపోయారెప్పుడో. ఆ పార్టీ నేతల్లోనూ నిస్సత్వ ఆవహించింది. ఎవరు ఎక్కడా యాక్టివ్ గా లేరు. అలాంటి పార్టీని రోడ్లపైకి తెచ్చి కార్యకర్తలతో మళ్లీ జెండాలు మోయించేలా చేసింది ముమ్మాటికి టీడీపీనే. జగన్ బయటకు వస్తున్నాడంటే చాలు ఖచ్చితంగా బల ప్రదర్శన చేస్తారని తెలుసు. ఏమీ లేని దగ్గర ఏదో ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తారని తెలుసు. అయినా సరే ఛాన్స్ ఇచ్చింది టీడీపీనే. అసలు వైసీపీని ఓ ప్రతిపక్ష పార్టీ అన్న విషయాన్నే మర్చిపోయారు ప్రజలు. అలాంటి పార్టీని పట్టుకొని తెగ నామజపం చేస్తోంది కూటమి. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే అని స్వయంగా సీఎం చంద్రబాబే మాట్లాడుతున్నారు. అంటే వైసీపీ ఉండాలనే కోరుకుంటున్నారు. అందుకే ఈ రెండు పార్టీలు ఒక్కటే అని పదే పదే చెబుతుంటారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. రాష్ట్రానికి పట్టిన శని దరిద్రం వదిలిపోవాలంటే ముందుగా ఈ రెండు పార్టీలను రాష్ట్ర ప్రజలు భూస్థాపితం చేయాలని పిలుపునిస్తుంటారు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్. లేకపోతే దీపాన్ని రుద్దిన అల్లావుద్దీన్ అందులో పడుకున్న భూతాన్ని పైకి తెచ్చినట్టు కూటమి ప్రభుత్వం పొద్దాక జగన్ బొడ్డిని రుద్దుతూ లేపుతోంది.